ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు మనం ఎక్కడున్నామో, మన విజయ్ మాన్వి వర్క్షాప్కి అయితే వచ్చేసినాం ఈరోజు. ఇది వచ్చేసి జల్పల్లిలో మనకి ఈసారి చాలా పెద్ద వర్క్షాప్ అయితే ఏర్పాటు చేసారు. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ వీళ్ళది దుల్పేటలో అయితే ఏదైతే వ్లాగ్ చేసినామో. సో లోపల ఇంకా వేరే గణేష్లో చాలా మంచి మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేద్దాం. సో చూడొచ్చు మనము ఆల్రెడీ ఇక్కడ చాలా వర్క్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని వినాయకులు కూడా ఫినిషింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి కలరింగ్కి. సో వీళ్ళ దగ్గర అయితే చాలా పెద్ద వినాయకులు అయితే వేసారు. భారీ వినాయకులు ఉన్నాయి. ఈ ఒక్కొక్క వినాయకుడు అయితే ఆల్మోస్ట్ మనకి వితౌట్ బ్యాక్గ్రౌండే మనం చూసుకోవచ్చు. క్లోజ్ టు 18 feet 16+ పైననే ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా లోపలైతే ఇంకా 20-25 feet విగ్రహాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాము. సో ఇవన్నీ వచ్చేసి మనకి కొన్ని కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది చూడొచ్చు మనకి ఇక్కడ కింద శేషనాగ్ వచ్చింది కాలు కింద, అండ్ చేతిలో వచ్చేసి మన భూమి. సో మన అర్త్ అయితే వినాయకుడి చేతిలో ఉంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ మోడల్. ఇది ఆయన సిట్టింగ్ పొజిషన్ కూడా చూడొచ్చు, డిఫరెంట్గా ఉంది. అట్లానే ఇక్కడ ఇంకా వేరే కొత్త పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొకటి గణేశుడు అయితే కంప్లీట్ హాఫ్ సిట్టింగ్లో ఉన్నాడు, అంటే కంప్లీట్ నిల్చున్నట్టు కూడా లేదు, బట్ ఇట్స్ డిఫరెంట్ పొజిషన్ అనమాట. చేతిలో అయితే ఏదైతే మనం లడ్డు పెట్టే చేయి కూడా తొండంకి దగ్గరగా, అంటే అదొక డిఫరెంట్ వెరైటీ అనమాట. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇది లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా చిన్న మోడల్ చేసిరు దీన్ని. ఇది వచ్చేసి మనకు బాణం పెట్టుకునేది అది స్టాండ్ అనమాట. సో గణేశుడు అయితే దీని మీద కూర్చొని ఉన్నాడు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకు 20 feet అయితే ఉంది విగ్రహం చూసుకోవడానికి. సో ఇది మనకి ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఇప్పటివరకు అయితే మనం గణేశుడు చూసినాము, చాలా వాటి మీద కాలు పెట్టి అనేది కూర్చుంటాడు, బట్ ఇక్కడైతే మనకి డిఫరెంట్గా క్రొకోడైల్ అనేది వచ్చింది. సో మనకి ఇది వచ్చేసి మౌంటైన్స్ అనమాట, రాళ్ళ మీద క్రొకోడైల్ మీద గణపతి కాలు పెట్టి అయితే కూర్చున్నాడు. సో ఇక్కడ ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మన కృష్ణుడు లాగున్నాడు గణేశుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ లక్ష్మీ గణపతి అంటారు దీన్ని బేసిక్గా. ఇట్లాంటి యోగాసనం పొజిషన్లో కూర్చొని మనకు ఆల్మోస్ట్ పీట వచ్చేసి 4.5 feet ప్లస్ పీటనే ఉంది. అండ్ దీని మీద అయితే మన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. మనం చూసుకున్నట్టయితే 6 hands ఉన్నాయి, విత్ ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ దీనికైతే ఆల్మోస్ట్ తొండం మీద కొంచెం జ్యువెలరీ వర్క్ అనేది కూడా అటాచ్మెంట్స్ అయితే అయిపోయినాయి. సో ఈ జ్యువెలరీ వర్క్ అనేది మనకు కొన్ని విగ్రహాలకు మాత్రమే అయింది ఇంకా. సో ఇన్ ఫ్యూచర్ మనకు నెక్స్ట్ వ్లాగ్లో కలరింగ్ అట్లా స్టార్ట్ అయ్యే టైం కల్లా మనం మిగతావన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. కింద చూసుకున్నట్టయితే మనకు పాము కంప్లీట్ శేషనాగ్ అనమాట ఇది. సో మనకు పైన 2 సైడ్ నుంచి కూడా ఈ పాము అనేది ట్విస్ట్ అయిపోయి మన గణపతి దీన్ని కూర్చొని మనకు 2 సైడ్లు కూడా చేతుల కింద నుంచి ఆ పాము అనేది వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. రియల్గా చూస్తే మాత్రము మనకు వైడ్గా ఉంది, చాలా వైడ్గా. సో ఆ బ్యూటిఫుల్ అట్రాక్షన్ అనేది ఆ వైడ్నెస్లోనే ఉంది. సో ఇక్కడ పాము ఉంది. ఇంకా దీని ఫినిషింగ్ వర్క్ అయితే కాలే, కానీ ఫేస్ చూడొచ్చు మనం. చాలా ఒక కళ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫేస్లో మనకి. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. లోపలైతే మనకి ఇంకా మన వెరీ బిగ్గెస్ట్ గణపతి ఆఫ్ విజయ్ మాన్వి షెడ్ అయితే ఉంది. సో అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మనకి 6 feet గణేశులు అయితే ఆల్రెడీ అవి కూడా చేస్తున్నారు కొన్ని ఇక్కడ. బట్ ఇంకా మనకి ఇట్లాంటి మోడల్స్ ఎక్కువ కావాలి అంటే మనం దుల్పేటలో కూడా చూడొచ్చు వీళ్ళ షెడ్ దగ్గర. సో ఇక్కడ సైడ్ పెద్దదైతే ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి టిపికల్ ఏమంటారు ముంబై పేష్వా మోడల్ అంటారు దీన్ని. సో ఆ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మన మహారాజ్ స్టైల్ అనమాట. ఇక్కడ కూడా ఇంకొకటి సేమ్ పేష్వా స్టైల్లోనే ఉంది, కాకపోతే దీనికి 2 sides లయన్స్ అనేవి వచ్చినాయి. ఆ లయన్స్ అనేది వర్కింగ్ అవ్వలేదు, బట్ మన గణపతి ఫేస్ వర్క్ కానీ కంప్లీట్ బాడీ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇంకొకటి బ్యూటిఫుల్ మోడల్ అనమాట. ఇంకా దీని కింద హాఫ్ వర్క్ అయితే అయిపోయింది. పైన చూడొచ్చు మనము మన గణపతి కూర్చొని ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక బర్డ్ వస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది, బట్ దీని ఇంకా అవుట్పుట్ అనేది అయితే ఇంకా రాలేదు మనకి. సో పైనకైతే చూసుకుంటే మన గణపతి అనేది సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, బట్ ఆల్మోస్ట్ స్టాండింగ్ విగ్రహాలు ఎంత అయితే హైట్ వస్తాయో మనకు ఆల్మోస్ట్ అదే హైట్లో అయితే ఉంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇంకొక స్టాండింగ్ పొజిషన్ ఉంది, అదైతే చూద్దాం మనము. సో నేనైతే బెస్ట్ విగ్రహం ఈ షెడ్లో అయితే మనకి ఇదే అనమాట. ఇది వచ్చేసి మౌంటైన్స్ మీద మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కాలు, అండ్ ఆల్మోస్ట్ మనకు ఒక 13 to 14 feet బ్యాక్ ఇంకొక కాలు పెట్టి అయితే మన గణపతి నిల్చొని ఉన్నాడు. ఇది వచ్చేసి విగ్రహం ఆల్మోస్ట్ 28 feet ఉంది. లాస్ట్ ఇయర్ ముంబైచా మహారాజా అనే అసోసియేషన్ మనకి ముంబైలో చాలా ఫేమస్ అనమాట. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణపతి లాగా వాళ్ళది అక్కడ చాలా ఫేమస్.
సో వాళ్ళు వచ్చేసి ఇది 35 ఫీట్స్లో ప్లస్ హైట్లోనే చేసిర్రు లాస్ట్ టైం. ఇది వచ్చేసి ఇంద్రుడు కాన్సెప్ట్, ఇది మన గణపతి ఉండేది. సో మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ మౌంటైన్స్ మీద గణపతి హైట్ ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదైతే మీకు కంప్లీట్ ఫుల్ ఫ్రేమ్లో రాదు, వైడ్ యాంగిల్లో అయితే చూపిస్తున్నాం మీకు ఇది. సో మనం చూసుకుంటే ఇంకా గణపతి చేతిలో అయితే అస్త్రాలు కూడా వస్తాయి ఇంకా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ విగ్రహం ఫర్ 2024 ఫ్రమ్ విజయ్ మాన్వి అనమాట. సో ఇలాంటివి ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి. సో అన్నీ కవర్ చేద్దాము అని అనుకుంటున్నాము, బట్ కొన్ని ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి చూపించట్లేదు. బట్ మ్యాక్సిమం అయితే మీకు చూపించిన ఇక్కడ ఉన్న స్పెషల్స్ అయితే. నెక్స్ట్ వ్లాగ్ అనేది మనకు ఒక్కసారి కలరింగ్ పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మిగతా వ్లాగ్ కూడా చేస్తాను. సో ఇక్కడ ఇంకా మనకి విజయ్ మాన్వి షెడ్లు అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది ఒకటి మనకి చిన్న విగ్రహమే 6 ఫీట్లో, కాకపోతే 6 హ్యాండ్స్ వచ్చినాయి. ఇంకా హాఫ్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫేస్ చూడవచ్చు, చాలా బాగుంది. ఇది ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇదైతే రియల్లీ బ్యూటిఫుల్ ఉంటుంది చిన్న విగ్రహాలలో. అండ్ ఇక్కడ చూడవచ్చు ఇంకొకటి పెద్ద విగ్రహం, దిస్ ఈజ్ వెరీ బిగ్ అనమాట. ఆల్మోస్ట్ సేమ్ సిట్టింగ్లో మనకు 18 ఫీట్స్ అవుతుంది. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనకి ఇంకా అవ్వలేదు. సో బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంకా పెద్దగా అవుతుంది, ఇది చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. సో చాలా బాగుంది సీటింగ్ పొజిషన్. కాలు మీద మనకి గణపతి అనేది కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. సో అట్లా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కంప్లీట్గా వీళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇవి వచ్చేసి మనకి ఏదైతే గణపతి సింహాసనము అవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి ఇంకా అటాచ్ అయ్యే పార్ట్స్ అనమాట ఇవన్నీ. సో వర్క్ అయితే చాలా ర్యాపిడ్గా అయితే అవుతుంది వీళ్ళ దగ్గర. సో తొందరలోనే వీళ్ళ కలరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అని అయితే మనకి చెప్తున్నారు. అండ్ అట్లే మన ఏమంటారు ఇక్కడ ఓనర్ విజయ్ భాయ్ అజయ్ భాయ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం నెక్స్ట్ బ్లాగ్లో. సో వాళ్ళు ఏం ప్లాన్ చేసి ఈసారి అనేది, కలరింగ్ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే కవర్ చేస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.